గోదా కళ్యాణం ప్రధానంగా ధనుర్మాసంలో లేదా మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చిన భోగి పండుగ నాడు వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో మాత్రం శివకేశవుల ఆరాధనకు, దీపారాధనకు, వనభోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం. ఆమె తమిళనాడులోని విష్ణు చిత్తుడు అనే భక్తుడికి లభిస్తుంది. చిన్నప్పటి నుంచే శ్రీరంగనాథుడిని తన భర్తగా భావిస్తుంది. ఆమె శ్రీరంగనాథుడి కోసం తన తండ్రి అల్లిన పూలమాలను ముందుగా తాను ధరించి తర్వాత స్వామికి సమర్పించేది. దీన్ని గమనించిన విష్ణు చిత్తుడు బాధపడ్డా సాక్షాత్తు రంగనాథుడే స్వప్నంలో కనిపించి గోదాదేవి ధరించిన మాలలే తనకు ఇష్టమని చెబుతాడు. భగవంతుణ్ణి పొందాలనే తపనతో ఆమె కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతంలో భాగంగానే ఆమె తిరుప్పావై 30 పాసురాలు రచించింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీరంగనాథుడు ఆమెను వివాహం చేసుకుంటానని విష్ణు చిత్తుడికి తెలియజేస్తాడు. పెళ్లికూతురుగా శ్రీరంగం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అక్కడ అందరూ చూస్తుండగా శ్రీరంగనాథుని విగ్రహంలోకి ఐక్యమైపోతుంది. ఈ ఐక్యం జరిగిన రోజున మకర సంక్రాంతికి ముందు రోజు భోగి పండగ. అందుకే చాలా వైష్ణవ ఆలయాల్లో భోగి రోజున గోదా కళ్యాణంను జరుపుతారు. కార్తీక మాసం, ధనుర్మాసం వేరువేరు అయినప్పటికీ వైష్ణవ సాంప్రదాయంలో కొన్నిసార్లు ధనుర్మాస వ్రతము మరియు గోదా కళ్యాణం వంటి కార్యక్రమాలను కార్తీక మాసంలో ప్రత్యేక పూజలుగా కూడా నిర్వహించే అవకాశం ఉంది.